ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారంలో అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉండబోతూ ఉన్నాయి. గురుబలం పెరిగింది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అలాగే ఈ 3 గ్రహాలతో పాటుగా శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి శుక్రబుద్ధుల తాలూకు అనుకూలతలు కూడా ఉన్నాయి. దాదాపుగా 5 గ్రహాల తాలూకు అనుకూలతలు, అంటే చాలా కాలం తర్వాత ఈ గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఉన్నాయి. గురుడు మారిన వెంటనే ఫలితం రాదు, కొంతకాలం టైం పడుతుంది. కాబట్టి ఈ గురుడు మార్పు ద్వారా మీకు చెప్తూ ఉంటారు చూడండి, అటామిక్ హ్యాబిట్స్ అని. అంటే చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న అలవాట్లు, ఇవన్నీ కూడా పెద్ద మార్పుకు దారితీస్తాయి అన్నట్టు ఈ వారం లగాయతూ మీలో చిన్న చిన్న మార్పులన్నీ వస్తూ ఉంటాయి. ఇది మీరు గమనిస్తే చాలా సున్నితంగా మనసు చెప్తూ ఉంటుంది, ఇటు వెళ్ళండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి అనేటువంటి విధానాలు మనసులోంచి వస్తూ ఉంటాయి. ఇవాల్టి నుండి మీనరాశి వారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మీ మనసు ఏది చెప్తే అది వింటూ ఉండండి. ఇవాళ నువ్వు ఊరికి వెళ్ళకు అంటే వెళ్ళకూడదు. అంతా ప్రయాణం కట్టేసి అన్నీ సర్దేసుకున్న తర్వాత కూడా వెళ్ళకూడదు అని అనిపించినప్పుడు మానేయాలి. మనసులోంచి వచ్చేటువంటి వాక్కు దైవ వాక్కు. ఇప్పటి నుండి మీ మనసు నుండి గురువు మాట్లాడుతూ ఉంటారు. పంచమంలో ఉండేటువంటి గురుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం. మీరు మాట్లాడరు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల మీ మనసులోంచి వచ్చేటువంటి మాటకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి. అది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుపోతుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు లేదా దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి పాజిటివ్ టైం అన్నది ఈ వారం లగాయతూ ప్రారంభమవుతూ ఉన్నది. మీరు గమనిస్తారు, ఇప్పటివరకు మిమ్మల్ని ద్వేషించినటువంటి వాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడతారు. మీరు వెళితే మొహం చిట్లించుకున్నటువంటి వాళ్ళు మీ వైపు తిరుగుతారు. సూర్యుడు వెళుతుంటే పొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతుందే, ఎందుకంటే వాడితో మీకు అవసరం వస్తుంది. ఆ అవసరం వచ్చిందని మీకు తెలియదు, వాడికి తెలుస్తుంది. అందుకని వాడు తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి, మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వారం నుండి పాజిటివ్గా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, మనసు చాలా దృఢంగా ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.